పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా కొత్త తారిఫ్ నిబంధనల నేపథ్యంలో ఇండియా పోస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికా అన్ని రకాల పోస్టుల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే అమెరికా కస్టమ్స్ కొత్త నిబంధనల కారణంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 30న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు $800 విలువ గల వస్తువులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు రద్దయ్యాయి. ఫలితంగా అన్ని అంతర్జాతీయ పోస్టల్ ఐటమ్స్ పై కస్టమ్స్ డ్యూటీలు తప్పనిసరి అవుతున్నాయి. ఈ నియమాలు ఆగస్టు 29 నుంచి అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ పోస్టల్ షిప్మెంట్స్ పై డ్యూటీలు సేకరించడం, చెల్లించడం వంటి బాధ్యతను ట్రాన్స్పోర్ట్ కారిడార్లు లేదా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆమోదించిన క్వాలిఫైడ్ పార్టీస్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ క్వాలిఫైడ్ పార్టీస్ ఎవరు, డ్యూటీ సేకరణ ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశాలపై స్పష్టత లేకపోవడం సమస్యగా మారింది. అలాగే ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్ వసూళ్లపై సిబిపి ఇంకా స్పష్టత మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ అనిశ్చితి కారణంగా ఆగస్టు 25 తర్వాత అమెరికాకు వెళ్లే పోస్టల్ కన్సైన్మెంట్లను స్వీకరించడం సాధ్యం కాదని విమానయాన సంస్థ ప్రకటించింది. దీని ఫలితంగా అమెరికాకు పోస్టల్ బుకింగ్స్ ను ఇండియా పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారికంగా వెల్లడించింది.